ఏది ఏమైనా మరి ఇంత తొందరలో దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒక సంవత్సరం లోపలనే మరి విఫలమైన ఏకైక ముఖ్యమంత్రి ఈరోజు రేవంత్ రెడ్డి. ముఖ్యంగా కాంగ్రెస్ పాలించే ఏదైతే ఉన్నాయో ఏ రాష్ట్రంలో కూడా మరి ఈరోజు ప్రజలు పక్కదారి చూస్తున్నారు. మరి కాంగ్రెస్ పూర్తిగా విఫలమైంది. మరి ఇప్పటికైనా గ్రహించి మరి గ్రామాలల్లో కూడా మరి పారిశుద్ధ్యమే కావచ్చు, మరి ల్యాండ్ ఆర్డరే కావచ్చు, ఆరోగ్యమే కావచ్చు, మరి రైతులకు సంబంధించిన అన్ని విషయాలలో కూడా మరి ఎన్నో వాగ్దానాలు చేసి ఎలక్షన్ అప్పుడు ఎన్నో వాగ్దానాలు చేసి మరి ఏదో చేస్తాడు అని చెప్పి ప్రజలు ఈరోజు పట్టం కట్టినరు. పూర్తిగా మరి అది ఫెయిల్ అయిపోయిన ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి చెప్పక తప్పదు. నీ పార్టీలో అంటే నీ ఇంట్లోనే నీకు విలువ లేదు. నువ్వు కేసీఆర్ దగ్గర పోయి చేతులు కట్టుకొని నువ్వు నిలబడతావు. ఏదైనా పబ్లిక్ సమస్యలు వస్తే నువ్వు ఆయన దగ్గర పోయి చెప్పే కెపాసిటీ నీకు లేదు. ఎందుకంటే నీ లైఫ్ వేసి ఉంటుందంటే కేసీఆర్ కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలి. ఆయన బీఫామ్ ఇస్తేనే నువ్వు ఎంపీ 2 సార్లు అయినా, ఆయన బీఫామ్ ఇస్తేనే ఎమ్మెల్యే. నీ బలహీనతలు నీకున్నాయి రాజకీయంగా. కానీ ఇప్పుడు నువ్వేమంటున్నావు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పరిపాలన పరంగా విమర్శిస్తూ ఆయన చేంజ్ చేసుకోండి అని నువ్వు అంటావు. నువ్వే చెప్పనీకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చేంజ్ చేసుకోండి అని సలహా ఇచ్చేంత పర్సనాలిటీ నీది కాదు, ఆ కెపాసిటీ నీకు లేదు. ఎందుకంటే 2 సార్లు ఎంపీ ఉన్నా, ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నా, నువ్వు కేసీఆర్ దగ్గర ఒక అటెండర్కి నిలబడాల్సిందే నీ పొలిటికల్ లైఫ్. నేను అందుకే అంటున్నా, ఆ రోజు లేవని గొంతు ఈరోజు లేస్తుంది. ఆ రోజు రాని మాటలు ఈరోజు వస్తున్నాయా నీకు? నువ్వా కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ గవర్నమెంట్కి సలహాలు ఇచ్చేంత పెద్ద నాయకుడవా? నీ బోడి సలహాలు ఎవరు కావాలా? నీ పనికిమాల సీఎం నువ్వా? సీఎం రేవంత్ రెడ్డి చేంజ్ అని నువ్వా సలహాలు ఇచ్చేది?